మున్సిపాలిటీ సంబంధించిన నామాంకన కేంద్రాల్ని సబ్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ మేడంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. టోటల్ 36 వార్డు సంబంధించిన ఇక్కడ ఒక 6 రూమ్స్లో 3 వార్డ్స్ చొప్పున ఒక్కొక్క రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది. మనకి ఎలక్షన్ కమిషన్ వారి ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు మేము 3 భాషలో నామినేషన్ ఫామ్స్ కూడా సరిపడే సంఖ్యలో అందుబాటులో పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనకి సెకండ్ లాస్ట్ డే నామినేషన్ కోసం ఉంది. ఇప్పుడు మన నామాంకన కేంద్రానికి ఒక 100 మీటర్ దూరంలోనే పరిధి కూడా మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దాన్ని వచ్చే అభ్యర్థి తప్పకుండా పాటించాలి, శాంతి భద్రత మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళతో కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఫామ్ ఏ సంబంధించిన ఎవరైతే పార్టీ సింబల్స్ మీద పోటీ చేస్తున్నారో వారు ఈరోజు లేదా రేపు తప్పకుండా వారి పార్టీ తరఫున కలెక్టరేట్లో మాకు ఫామ్ ఏ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు 5 గంటలలోపు వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము దానికి ఒక ఒరిజినల్ కాపీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా మా దగ్గర ఉంచుతాము. అదేవిధంగా జెరాక్స్ కాపీ చేస్తూ మళ్ళీ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఫామ్ బి విషయంలో ఇప్పుడు మేము తీసుకున్న క్లారిటీలో కొంతమంది ఇప్పుడు మాకు ఫామ్ బి చాలా మటుకు వాళ్ళు ఇవ్వడం లేదు. సో అది కూడా స్క్రూటినీ రోజు 3 తారీఖు నాడు 3 గంటల లోపు వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి, లేదా మళ్ళీ వాళ్ళ క్యాండిడేచర్ ఇండిపెండెంట్ కింద పోతుంది. అదేవిధంగా ఏదైనా వారి ఎఫిడేవిట్ కావచ్చు, కాస్ట్ సంబంధించిన ధృవపత్రాలు కావచ్చు, ఇంకా డాకెట్లో కావాల్సిన మిగతా కాగితాలు కావచ్చు, అందులో ఏదైనా లోపాలు ఉంటే మళ్ళీ మేము ఒక చెక్ లిస్ట్ రిటర్నింగ్ అధికారి గారి ద్వారా అభ్యర్థికి ఇస్తున్నాము. సో దయచేసి ఆ చెక్ లిస్ట్ కూడా వచ్చే అభ్యర్థి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని పోలింగ్ కేంద్రాలు కావచ్చు, మనకి కౌంటింగ్ సెంటర్స్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, లోకల్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసులు వీళ్ళంతా క్షుణ్ణంగా దగ్గర నుంచి మానిటర్ చేస్తున్నారు. మేము పీస్ఫుల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు పకడ్బందీగా ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అది మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాము. బట్ నామినేషన్ కేంద్రాలు అంటే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాము. బికాసి ఒక అభ్యర్థిలో ఒక ఓటర్లో తేడా ఉంటుంది. అభ్యర్థి అంటే వాళ్ళు స్వేచ్ఛతో వస్తారు పోటీ చేయడానికి, ఓటర్ అంటే వారి హక్కు. సో వారు వచ్చేటప్పుడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రం తప్పకుండా ర్యాంప్ కావచ్చు, గ్రేడియంట్ వీల్ చైర్ కావచ్చు, తప్పకుండా మేము ఏర్పాటు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.